హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు బై రాధిక. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేశానండి. ఈ కాకరకాయ కారం అనేది స్వీట్గా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో నేను బెల్లం యాడ్ చేస్తాను. సో మీరు కూడా ఇలాగా స్వీట్గా ఉండే కాకరకాయ కారాన్ని మీరు ట్రై చేయాలనుకుంటే ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సో నేను ముందుగా కొన్ని కాకరకాయలు తీసుకున్నాను. ఒక 5 కాకరకాయలు తీసుకొని లైట్గా పీల్ చేశాను, ఎక్కువగా పీల్ చేయలేదు. లైట్గా కొంచెం అలా అనేసేసి మంచిగా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. వీటిలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇత్తనాలు తింటే బాగా ఫ్రై అవుతే క్రంచీగా ఉంటాయి కదా, సో మొత్తం ఇత్తనాలు ఉంచి అన్ని మంచిగా లోపల ఉన్న విత్తనాలతో సహా చూడండి నేను అట్లాగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. కాకరకాయలన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఇత్తనాలు అలాగా ఫ్రై అయినప్పుడు అవి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి, క్రంచీగా. సో చూడండి అన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలన్నీగా కట్ చేసాను. ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం. ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఎక్కువగానే ఆయిల్ యాడ్ చేశాను. ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎక్సెస్ ఆయిల్ని తీసేసుకోవచ్చు. సో ముందుగా కొంచెం ఎక్కువగా ఆయిల్ తీసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ అంత ఆయిల్ తీసేసుకున్నాను. ఒక 5 కాకరకాయలకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ కాకరకాయ ముక్కలన్నిటిని దీంట్లో యాడ్ చేస్తున్నాను. అంటే ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కదా, సో అందుకని ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఆయిల్ ఉంటే కొంచెం మళ్ళీ తీసేసుకోవచ్చు. సో ముందుగా ఈ ముక్కలన్నిటినీ నేను యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో పసుపు కానీ సాల్ట్ కానీ అట్లా ఏం చేయలేదండి. ఫస్ట్ స్టార్టింగ్ అలాగా మొత్తం కలిపేసి దాంట్లో ఉన్న నీరునంతటిని పిండేసి వేస్తుంటారు కదా, అలా ఏం చేయలేదు. సో డైరెక్ట్గా నేను ముక్కలు కట్ చేసేసి డీప్ ఫ్రైకి చేసేస్తున్నాను, మామూలు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టేస్తూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలన్నిటినీ మంచిగా ఫ్రై అయిపోవాలి, దోరగా మంచిగా ఫ్రై అయిపోవాలి. కాకరకాయ ముక్కలన్నిటినీ కలబెట్టేస్తూ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. మూత పెట్టేస్తే బాగా మగ్గి మంచిగా ఫ్రై అయిపోతాయి కదా, సో అందుకని చెప్పేసి మంచిగా కలబెట్టేస్తూ మనం మధ్యలో మూత పెట్టేసి బాగా మగ్గించుకుందాం. ఈ కాకరకాయ ముక్కలన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా స్వీట్గా ఉంటే చేదు ఇష్టపడని వాళ్ళు ఈ కాకరకాయ కారాన్ని ఇలాగా కొంచెం బెల్లం వేసుకొని చేస్తే స్వీట్గా ఉంటుంది. లైట్గా చేదు ఏమి అనిపించదు, స్వీట్ అని అనిపిస్తుంది. సో అందుకని ఇలా చేస్తాను నేను, పిల్లలు కూడా తినేసేస్తారు. సో చూడండి మూత పెట్టేసేసి మంచిగా ఈ ముక్కలన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసేసి కలబెట్టేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ఆనియన్ యాడ్ చేసేద్దాం. ఇవి ఇంకొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ యాడ్ చేసేసుకుందాం. అప్పుడప్పుడు ఇలాగ కలబెట్టేస్తూ ఫ్రై చేసుకోవాలి. ముక్క అప్పుడు ఉడికిందా లేదని చెక్ చేసుకొని ఫ్రై అయిన ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆనియన్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి చూడండి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఈ చేదు కొంతమందికి తినడం ఇష్టం లేదు కదా, సో ఈ స్వీట్గా చేసేసుకుంటే అందరూ మంచిగా ఇష్టంతో ఈ కాకరకాయ ఫ్రైని తింటారు. సో మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని అలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఎక్సెస్ ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే నేను అదంతా తీసేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఫ్రైలో మనం ఆనియన్ యాడ్ చేసేద్దాం. చాలా వరకు ఫ్రై అయిపోయాయి, ఆ పచ్చి మొత్తం పోయి చాలా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆనియన్ కూడా ఈ కాకరకాయ ఫ్రైలో మంచిగా ఫ్రై అయిపోవాలి, బాగా మగ్గిపోవాలి. పచ్చివాసన లేకుండా కొంచెం సేపు మగ్గిస్తే సరిపోతుంది. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం లాస్ట్ మంట కట్టేసిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకుందాం. అది వేడిగా ఉంటుంది కాబట్టి ఈజీగా కరిగిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం అప్పుడు ఎప్పుడైతే మంట ఆపేస్తామో అప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం. సో ఈ ఆనియన్ వేసాం కదా, ఈ ఆనియన్ మంచిగా మగ్గిపోవాలి. ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అంతా తీసేసాం కదా, జస్ట్ ఆ పచ్చివాసన పోయి ఆ ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి.
సో మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దీంట్లోకి వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుందాం. నేను అన్ని ఫ్రైస్లోకి వెల్లుల్లి కారం యాడ్ చేస్తాను. సో చూడండి, వెల్లుల్లి కారం మనం ఎంత కారం తింటామో, స్పైసీగా తింటామో అంత యాడ్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి కారాన్ని నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒక 3 గ్లాసుల కారం, 1 గ్లాసు సాల్ట్, వెల్లుల్లిపాయలు యాడ్ చేసి చేసుకున్నానని వీడియో చేస్తాను కదా. సో దాంట్లో చూడండి వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో. నేను ఎక్కువగా ఫ్రైస్లో వెల్లుల్లి కారం యాడ్ చేస్తాను. సో ఆ కారాన్ని ఈ ఫ్రైలో కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి, వెల్లుల్లి కారం మన స్పైసీకి తగ్గట్టుగా నేను యాడ్ చేస్తాను. మనం ఎంత స్పైస్ తింటామో అంత కారంని యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక 2-3 టేబుల్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని మళ్ళీ కొంచెం ఆ కారం అదంతా దానికి ముక్కలంతా పట్టేసిన దాకా మనం కలబెట్టేస్తూ కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. సో చూడండి ఎంత బాగుందో. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్. సో ఒకసారి మనం మూత పెట్టేసి ఆ కారం అదంతా పట్టే విధంగా మనం ఫ్రై చేసుకుని మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మొత్తం కాకరకాయ ఫ్రై అంతా రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా ఇట్లా కూడా తినేసేయచ్చు డైరెక్ట్గా. సో మనం పిల్లలు కానీ ఎవరైనా కానీ చేదు ఇష్టం లేదు, కొంతమంది తినరు అనుకున్నప్పుడు ఇలా మధ్యలో స్వీట్ వేసుకుంటే మంట కట్టేసిన తర్వాత ఇలాగా బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఈ బెల్లం అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను అలాగా చాకుతోటి కొంచెం అలాగా తీసి యాడ్ చేస్తున్నాను. మనం ఎంత స్వీట్ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్ దాకా నేను యాడ్ చేశాను. ఈ బెల్లం అయితే 3 టేబుల్ స్పూన్ దాకా బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే కనుక చేదు అస్సలు అనిపించదు, స్వీట్గా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై అనేది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు ఇలాగా స్వీట్గా ఉంటే. సో మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ బెల్లం అనేది అలా వేసిన తర్వాత ఈజీగా కరిగిపోతుంది. సో రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది, వేడి ఉంటుంది కదా కాకరకాయ ఫ్రైకి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇటువంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.